ఖుషి టెక్నాలజీలో జాబ్ కావాలంటే హై స్టాండర్డ్ ఉండాలి. మంచి లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఓకే, షూర్. థ్యాంక్ యూ. స్వామి గణేష, ఈ కంపెనీలో జాబ్ కొట్టడం అంటే జాక్పాట్ కొట్టినట్టేనంట. నాకు ఎలాగైనా ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి. అలా చేసావనుకో నీ ఫోటోని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేసి 100 మందికి ట్యాగ్ చేసిన 1000 లైకులు కొట్టిస్తా. ఏంటయ్యా క్యూ నుంచి కాకుండా సైన్ నుంచి వస్తున్నావు? సార్ చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటది? లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? ఎన్ని పోస్టులు ఏంటి? ఒకటే పోస్టు. ఒక్క పోస్టా కదా? పదండి. అదేంటయ్యా ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా అందరూ అలా వెళ్ళిపోతున్నారు? సార్ ఉన్న ఒక పోస్ట్ కి మోస్ట్ రిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడుగా, ఇంకా మేము ఎందుకు ఇక్కడ దండగా? క్యాండిడేటా? ఎవరతను? రాజు. రాజునా? మామూలు రాజు కాదు సార్, ఫస్ట్ ర్యాంక్ రాజు. నువ్వేనా ఫస్ట్ ర్యాంక్ రాజు? అవును సార్, మీకెలా తెలుసు? ఇంటర్వ్యూకి వచ్చి కూడా హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అని పుస్తకం చదువుతున్నావు చూడు, నేను చూస్తే ముచ్చటేస్తుంది. స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, చివరికి యూనివర్సిటీలో కూడా ఫస్ట్. అన్నింట్లోనూ ఫస్ట్ రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యావు? అప్పుడు నా వయసు 0.0027 ఇయర్స్. చిత్తా నక్షత్రం తులారాశి. డేట్ ఆఫ్ బర్త్ 8, టోటల్ నెంబర్ 8. మీ మూగసగలాపి మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి విద్య పెద్దగా అబ్బదు. యాజ్ పర్ న్యూమరాలజీ టోటల్ నెంబర్ 8 వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. మీ వాడి కాలు కాన్వెంట్ దాటి కాలేజీ దాకా వెళ్ళటం కష్టం. ఇది సత్యం. నో, జనరేషన్లు మారినా మా జాతకాలు మారవా? మా వంశంలో యావరేజ్ స్టూడెంట్స్, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ తప్ప ర్యాంక్ స్టూడెంట్స్ ఉండరా? ఉండకూడదా? అది విధి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేను మారుస్తాను. ముల్లోకాలు ముక్కలైన, బ్రహ్మాండాలు బద్దలైన వీణ్ణి కారంపొడి వంశానికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని చేసి తీరుతాను. లేకపోతే నా పేరు కారంపొడి శోభన్ బాబే కాదు. అయ్యా, అబ్బాయి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి యదవ పెట్టొచ్చు. ఎదవా? ఎదవేంటండి పేరు ముదరష్టపోడ్లాగా? నా ఉద్దేశం యదవ అని పేరు పెట్టమని కాదు. య ద వ అనే అక్షరాలు పెట్టే పేరులో మొదటి అక్షరాలై ఉండాలి అని. పంతులు గారు, వేరే ఏదైనా అక్షరం చెప్పండి. రా అనొచ్చు. మరీ ఒక్క అక్షరం ఏంటండి? ప్రతివాడు రారా పోరా ఏరా అంటుంటారు. మీరు ఉండండి. పంతులు గారు, రాతో రాజు అని పెట్టండి. బాగుంది. బాలేదండి. ఉత్త రాజు అని కాదు, ఫస్ట్ ర్యాంక్ రాజు అని పెట్టండి. అదేం పేరండి? ప్రతి పిల్లవాడు వాడి తల్లిదండ్రుల పేర్లు నిలబెడితే నా కొడుకు వాడి పేరు వాడు నిలబెట్టుకోవాలి. భవిష్యత్ అనేది పేరును బట్టి ఉండదండి, తీరుని బట్టి ఉంటుంది. సరే, రాజు. ఆ భగవంతుడు మీ వాడికి విద్యాబుద్ధులు ప్రాప్తింపచేయాలని కోరుకుంటున్నాను. బుద్ధి ఎందుకండి? విద్య ఉంటే చాలు. 100% ర్యాంక్ ప్రాప్తిరస్తూని దీవించండి. దీవించండి, దీవించండి. ర్యాంకు ప్రాప్తి రస్తు. ఇప్పుడు రాయరా. అలా పంతులు నా పేరు డిసైడ్ చేస్తే మా నాన్న నా ఫేట్ డిసైడ్ చేశారు. Daddy, వాట్స్ మ్యాటర్ మై బాయ్? matter is any substance which has mass and occupies physical space. గుడ్, ట్రాక్ లోనే ఉన్నావు. నాన్న, ఎందుకు ఫ్లవర్స్ ని వాటర్ లో పడేస్తున్నావు? రై, ఇది సిలబస్ లో ఉందా? లేదు నాన్న. సిలబస్ లో లేనిది బ్రెయిన్ లో పెట్టుకుని పొరపాటు చేసుకోవద్దు. బుక్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. నాన్న, ఈరోజు క్లాస్ లో ఏం చెప్పారు? ఈరోజు రాజు, పెద్దయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను అబ్దుల్ కలాం లా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పా. తప్పు నాన్న, ఇంజనీర్ అవుతానని చెప్పాలి. ఇంజనీర్ కన్నా ప్రెసిడెంట్ ఎక్కువ కదా. రే, నువ్వు క్వశ్చన్ల కన్నా ఆన్సర్ల మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వస్తావు. బుక్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. ఒక కోడి 5 రూపాయలు, ఒక గుడ్డు 3 రూపాయలు. 3 కోడ్లు 2 గుడ్లు కొనాలంటే ఎంత అవుతుంది? నాన్న, ఒక కోడి గుడ్డు 3 రూపాయలు అయితే కోడి 5 రూపాయలకి ఎలా వస్తుంది? రై, ఎన్నిసార్లు చెప్పాలరా నీ క్వశ్చన్లు వేయొద్దని? బుక్లో ఏది ఉంటే అది గుడ్డిగా ఫాలో. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. బుక్ నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్.
అదే లాస్ట్ టైం. నేను ఎప్పుడూ క్వశ్చన్స్ అడగలేదు, నాన్న ఆన్సర్స్ చెప్పలేదు. అప్పటి నుంచి ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసమే చదవడం మొదలుపెట్టాను. రాజుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతిసారి మా నాన్న అందరికీ స్వీట్స్ పంచేవారు. ఇలాగే బాగా చదువుకొని ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనేదే మా నాన్న కోరిక. కానీ హఠాత్తుగా ఒకరోజు ఫస్ట్ వచ్చిన ప్రతిసారి స్వీట్లు పంచిన మా నాన్న సెకండ్ వచ్చినందుకు ముందు చివాట్లు పెట్టారు, ఆ తర్వాత డాక్టర్కి కబురు పెట్టారు. కూల్ కూల్ కూల్. మణి, మనోహర్ మణి. నమస్కారం డాక్టర్ గారు. స్కాన్ చేయకుండానే బ్రెయిన్ చదవగలను, చూడగలను. అంతేకాదు నోట్స్ కూడా రాయగలను. ఎవరికి ప్రాబ్లం? మీకా? మా కాదండి, మా బాబుకి. పడిపోయాడు. పడిపోయాడా? యు మీన్ ఫాల్ డౌన్? ఎక్కడి నుంచి? మేడ నుంచి పడిపోయాడా? చెట్టు నుంచి పడిపోయాడా? మోటార్ సైకిల్ నుంచి పడిపోయాడా? కాదండి, ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ పడిపోయాడు. కూల్ కూల్. ఎంసెట్ లోనా ఐసెట్ లోనా? కాదండి, థర్డ్ స్టాండర్డ్. థర్డ్ స్టాండర్డ్. ఆహా ఆహా. కూల్. బాబు ఎక్కడ? హాయ్. హాయ్ అంకుల్. వాట్ ఇస్ మ్యాటర్ మై బాయ్? Matters any substance which has mass and occupies physical space. కూల్ కూల్. నీ డైలీ యాక్టివిటీస్ ఏంటమ్మా? రోజు 5 కిలోస్తాను. లేచి బూస్ట్ తాకి ఎక్సర్సైజ్ చేస్తా. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తావు అన్నమాట. కాదు అంకుల్, మ్యాథ్స్ ఎక్సర్సైజ్. మ్యాథ్స్ ఎక్సర్సైజా? తర్వాత స్నానంకి వెళ్తాను. మా డాడీ బయట నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. కూల్ కూల్. నెక్స్ట్ ఏం చేస్తావు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాను. ఆ టైంలో మమ్మీ రీజన్ చేస్తుంది. అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. ప్లే గ్రౌండ్స్కి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ఉండదా? కబడ్డీ, క్రికెట్ అలాంటివి. గ్రౌండ్ లో గేమ్సా? నువ్వు ఇలా గ్రౌండ్లోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకొస్తే నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ర్యాంక్ ఎలా వస్తుంది? అమ్మా, ఎందుకమ్మా అంత బాధపడతారు? చిన్న దెబ్బ ఇట్టే తగ్గిపోతుంది. నేను ఏడుస్తుంది వాడు కాలికి దెబ్బ తగిలిందని కాదు డాక్టర్, క్లాసెస్ పోతాయని. వాడు స్కూల్కి వెళ్ళకపోతే స్కూలే ఇక్కడికి వస్తుంది. వాటర్, ఎయిర్ అండ్ Good morning, ఫేవరబుల్ టెంపరేచర్ ఆర్ ద త్రీ. నీకు అంతగా ఆడుకోవాలనుకుంటే యోగా, మెడిటేషన్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకో. యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్సా? టీవీలో ఏం ప్రోగ్రామ్స్ చూస్తావు నాన్న? అది నానా, ఏయ్ వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? బెల్ట్ కోసం కొట్టుకుంటాను నాన్న. అసలు వీళ్ళిద్దరు ప్యాంట్ వేసుకోలేదు, ఇంకా బెల్ట్ ఎందుకు? సాయి, మన వాడు టీవీ చూసి జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాడే, ఈ రోజు నుంచి టీవీ ఖాస్. నాన్నగారి పేరేంటమ్మా? శోభన్ బాబు. అమ్మ పేరు వాణిశ్రీయా? ఇద్దరు పేరు బాగున్నారు చక్కగా. అక్కడ ఇప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వీళ్ళలో ఉన్న అనిల్ కుంబ్లేని బయటికి లాగుతా. నాన్న రాజు, లుక్ ఎట్ దిస్. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? తెలిసింది అంకుల్. ఏంటి? ఇది సర్కిల్, ఇది రేడియస్, ఇది సర్కంఫరెన్స్, ఇది డయామీటర్. ఇది సర్కిల్ ఇది కొచ్చు పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ ఇది కొచ్చు 2 π. దిగారు అలా అయిపోయారేంటి? ఎలా అయిపోయాను సార్? ఏమండి, కన్న బిడ్డని పెంచే పద్ధతి ఇదే అండి? ఇంతకీ మా వాడి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పంటారండి ప్రాబ్లం? వాడు టీ షర్ట్ వేసుకున్న టెక్స్ట్ బుక్ లా ఉన్నాడండి, నిక్కర్ వేసుకున్న నోట్ బుక్ లో ఉన్నాడండి. ఏదడిగినా ప్రశ్నలు సమాధానాలు. కూల్ మణి గారు, కూల్ కూల్. ఏంటి కూలు? ఏంటి కూలు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేనే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. సారీ అండి. మనోరమణి, కూల్ కూల్. మన రాజుకి నయం చేయడానికి ఇంకొకరిని పిలిపించాను. ఎవరిని? మీ వాడికి 1 కాదు 2 దయ్యాలు పట్టుకున్నాయి. 2 దయ్యాలా? అందుకే సెకండ్ ర్యాంక్ వచ్చినట్టున్నాడు. స్వామి, ముందు రెండో దయ్యాన్ని వెళ్ళగొట్టండి, అప్పుడు ఒకటే మిగులుతుంది. ఆటోమేటిక్ గా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. డన్. చంద్రముఖి, నాగమణి, అరుంధతి, నాగవల్లి.
ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా ఇంటికి మంత్రగాడు వస్తాడనే భయంతో ఫస్ట్ ర్యాంక్ కోసమే చదివాను. ఫస్ట్ ర్యాంక్ రాజు అయ్యాను.